నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ అంశం ఇక అటకెక్కినట్టేనని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త మంత్రులు అవసరం లేదనే వాదన తెరమీదికి వచ్చింది. పాలన అంతా సవ్యంగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు సెక్రటేరియట్లో కనిపించినప్పుడు కేబినెట్ విస్తరణ ఎప్పుడు ఉంటుందని ఆరా తీయగా కేబినెట్ విస్తరణ ఎందుకు, ఈ టర్మ్స్ అసలు విస్తరణనే ఉండకపోవచ్చు అని ఆసక్తికరమైన విషయాలను వివరించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకుని మొత్తం 16 మంది మంత్రులు ఉన్నారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 పదవులను సొంతం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు హైకమాండ్ వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి అభిప్రాయాలు వింటున్న ఢిల్లీ నేతలు ఇప్పటి వరకు విస్తరణ ముహూర్తాన్ని ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ ఇద్దరు లీడర్లు కేబినెట్ విస్తరణపై అసలు విషయాన్ని వివరించారు. ఇప్పుడున్న పరిస్థితిలో కేబినెట్ విస్తరణ ఎందుకు అనే అభిప్రాయంలో సీఎం ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ సాఫీగా జరుగుతోంది. సీఎం ఆలోచన చూస్తుంటే ఈ టర్మ్లో విస్తరణ ఉండకపోవచ్చని అనిపిస్తోంది. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే మాత్రం ఖాళీగా ఉన్న 2 పదవులను భర్తీ చేస్తారు, లేకపోతే విస్తరణ అంశం అటకెక్కినట్టే అని వివరించారు. యాదగిరిగుట్ట పాలక మండలి ఏర్పాటుపై పార్టీలో రాద్ధాంతం జరుగుతున్నది. పార్టీ లీడర్లను సంప్రదించిన తర్వాతే కమిటీ ప్రకటిస్తే బాగుండేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంకొందరు నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. యాదగిరిగుట్ట సీఎం శాఖ పరిధిలో ఉందని, ఆ విషయంలో ఆయన ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదని సదరు లీడర్లు అభిప్రాయపడ్డారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సీఎం పరిధిలోని మున్సిపల్ శాఖల అంతర్భాగంగా ఉంది. ఆ శాఖ మంత్రిగా టెంపుల్ కమిటీలో ఎవరిని నియమించాలో రేవంత్ రెడ్డికి అధికారం ఉంది. దీనిపై అనవసరంగా వివాదం చేస్తున్నారు అని సీఎంకు సన్నిహితంగా ఉండే సదరు లీడర్లు కామెంట్ చేశారు.